సినిమా విడుదలైన రోజే పైరసీ చేశారు, ఎవరిని వదిలిపెట్టమన్నారు తండేల్ సినిమా నిర్మాత బన్నీవాసు. మత్స్యకారుల జీవితాలని, ఇద్దరి మధ్య ప్రేమ, దేశభక్తిని సమపాళ్లలో ఆవిష్కరిస్తూ భావోద్వేగాల్ని పంచిన చిత్రమే తండేల్. అందరెలాగా మాట్లాడుకుంటారు కదా, అది నిజం చేసితే ఎలాగుంటదా అని. వాస్తవ సంఘటనల ఆధారంగా తండేల్ రాజుగా నాగచైతన్య, సత్ బుజ్జి తల్లిగా సాయి పల్లవి నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా నేపథ్య సంగీతం, విజువల్స్ కూడా సినిమాకి కీలకంగా నిలిచాయి. అయితే సినిమా విడుదలైన మొదటి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకుని ప్రశంసలు దక్కించుకుంది. ఒరే, నీకు నాకు ఏదేదో ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారా? అయితే ఈ సినిమాను అదే రోజున గేమ్ చేంజర్ చిత్రంలాగే హై క్వాలిటీతో హెచ్డీ రేంజ్లో పైరసీ చేశారు సైబర్ ఆగంతకులు. దీంతో తమ చిత్రం పైరసీకి గురికావడంపై నిర్మాత బన్నీవాసు స్పందించారు. మాకు ఒక్క వీడియో స్క్రీన్ షాట్ దొరికినా కూడా 100% కేసు ఫైల్ చేసి మేము కేసు చివరి వరకు కూడా మేము పోరాడతాము. ఈ సందర్భంగా బన్నీవాసు కోపంగా మాట్లాడుతూ సినిమా పైరసీ వచ్చింది, చూసేద్దామని చాలా మంది అనుకుంటారు. మా గీత గోవిందం సినిమా పైరసీ చేసిన వారిపై కేసులు నమోదు చేశాం. వారిలో కొందరు ఇప్పుడిప్పుడే జైలు నుంచి బయటకు వస్తున్నారు. డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళని ఇప్పుడు కూడా స్టిల్ వాళ్ళ కోర్టుల వెనకాల చాలా మంది జైల్లోంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. గీతా ఆర్ట్స్ సినిమాలను పైరసీ చేసిన వారిని, వాటిని డౌన్లోడ్ చేసుకుని చూసిన వారిని తేలిగ్గా వదిలేస్తామని అనుకోవద్దు. ఈ సినిమా పైరసీ చూసేవారు ఎక్కడ కనిపించినా కేసులు పెడతాం. ఇప్పుడు మేమంతా సక్సెస్ మూడ్లో ఉన్నాం. త్వరలో పైరసీ చేసిన వారిపై దృష్టి పెడతామని పేర్కొన్నారు. పైరసీ చేసిన వాళ్ళు కానీ లేదా పైరసీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు కానీ అంత ఈజీగా వదులుతామని మాత్రం అనుకోవద్దు. ఇక సక్సెస్ టూర్ లో భాగంగా హీరో నాగచైతన్య, డైరెక్టర్ చందు మొండేటి, బన్నీవాసు తదితరులు విజయవాడ, ఏలూరు వెళ్లారు. అభిమానులను కలుసుకున్నారు. అయితే విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మూవీ టీం మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత విజయవాడ వచ్చానని, తన సినిమా సక్సెస్ టూర్ కు రావడం తొలిసారని నాగచైతన్య చెప్పారు. ఎందుకంటే ఈ సినిమాకి ఎన్ని థ్యాంక్ యూలు చెప్పినా నా టీంకి అన్ని థ్యాంక్ యూలు సరిపోవు. తండేల్ తొలి 2 రోజుల వసూళ్లు విషయంలో చాలా ఆనందంగా ఉందన్నారు. ఇదిలా ఉంటే మరోవైపు తనయుడు విజయాన్ని చూసి హీరో నాగార్జున పొంగిపోతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. డియర్ చైతన్య, నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. కంగ్రాచులేషన్స్ నాన్న అని ఇంకో ఫోన్ కాల్ వచ్చింది. ఈ సినిమా కోసం నువ్వు సవాళ్లు ఎదుర్కోవడం, నటుడిగా పరిధులు దాటడం చూసా. తండేల్ సినిమా మాత్రమే కాదు, నీ ప్యాషన్, కష్టానికి నిదర్శనం. అక్కినేని అభిమానుల్లారా, మీరంతా కుటుంబ సభ్యుల్లాగా ఎప్పుడూ మా వెన్నంటే ఉన్నారు. తనలో ఒక నటుణ్ణి బయటికి తీసుకొచ్చావు. ఆ లాస్ట్ సీక్వెన్స్, మీ ప్రేమ, సపోర్ట్కు ధన్యవాదాలు. సాయి పల్లవి కంగ్రాట్స్. దేవిశ్రీ ప్రసాద్, నువ్వు రాకింగ్. రైజింగ్ స్టార్ డైరెక్టర్ చందు మొండేటి, తండేల్ టీం నిర్మాతలు అల్లు అరవింద్ గారు, బన్నీవాసుకు బిగ్ థ్యాంక్స్ అని పేర్కొన్నారు. రాక్ స్టార్ డిఎస్పి మై ఫేవరెట్. ఎన్ని సినిమాలు చేసాం దేవి. చైతన్యతో గతంలో దిగిన స్పెషల్ ఫోటో, తండేల్ పోస్టర్ను ఈ సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.